లాస్ట్ బంతి, లాస్ట్ ఓవరు టోటల్గా దేశం మొత్తం తన మీదనే దృష్టి పెట్టింది, హార్దిక్ పాండ్యా మీదన. ఈజీగా T20లో అది కొట్టడం పెద్ద కష్టమే కాదు. 11 కొట్టడం అంటే చాలా సులభం. 12 కొట్టడం, 11 కొట్టడం అంటే 2 సిక్స్లు కొడితే అయిపోయేటటువంటి మ్యాచ్. అందులో అవతల పవర్ఫుల్ ఉన్నారు, రబడా లాంటి ఆల్రౌండరు, మిల్లర్ లాంటి వాళ్ళు ఉన్నటువంటి సందర్భం. అలాంటి సిచ్యుయేషన్లో గెలవడం ఎలా అనుకున్నటువంటి దశలో ఉన్నది. బూమ్రా అయితే ధైర్యం ఉండేది, ఇంకోవైపున కుల్దీప్ యాదవ్ది అయిపోయింది. ఇక హార్దిక్ పాండ్యా ప్రతి బంతి కూడా అంటే ఆల్రౌండర్లే గెలిపిస్తారు అన్నటువంటిది మరొకసారి నిరూపించాడు. అంతకుముందు మన T20 వరల్డ్ కప్ అప్పుడు కానీ, వన్డే వరల్డ్ కప్ అప్పుడు కానీ చిట్ట చివరిలో బౌలర్లు కానీ ఆల్రౌండర్లే గెలిపించినటువంటిది మళ్ళీ అదే సాధ్యమైంది. హార్దిక్ పాండ్యా ప్రతి బంతిని జాగ్రత్తగా వేయడం, చివరి ఓవర్లో ఒక 4 ఒక వికెట్ అన్నటువంటిది కీలకమైంది. 2 బంతులు, ఒక బంతి మిగిలుండగానే ఇక విజయం ఖాయమైంది. అందుకని హార్దిక్ పాండ్యా కంట తడి పెట్టి అందరినీ హగ్ చేసుకున్నటువంటి దృశ్యం ప్రతి ఒక్కళ్ళని అందరినీ కూడా గుర్తు చేసింది అది.